गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् आवातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन सच्चगद्धो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। వివేక చూడమని 25వ రోజు 29వ తారీఖు సెప్టెంబర్ 72 శ్లోకాలని ఈరోజు 73వ శ్లోకంతో మొదలు పెడుతున్నాం. శ్లోకం యద్బోద్ధవ్యం తవేదానీమాత్ ఆత్మానాత్మ వివేచనం యద్బోద్ధవ్యం వేదానీం ఆత్మానాత్మ వివేచనం తదుచ్యతే మయా సమ్యక్ శ్రుత్వా ఆత్మన్యవ అవధారయ తదుచ్యతే మయా సమ్యక్ శ్రుత్వా ఆత్మాన్ అవధారయ. యత్ బోధవ్యం తవ ఇదానీం ఆత్మానాత్మ వివేచనం తత్ ఉచ్యతే మయా సమ్యక్ శ్రుత్వా ఆత్మని అవధారయ. తవ నీకు, ఇదానీ ఇప్పుడు, యత్ ఏది బోద్ధవ్యం తెలియదగినదో తత్ అటువంటి ఆత్మానాత్మ వివేచనం విచారణం అయా నాగే
ఉచ్యతే చెప్పబడుతుంది, నా చేత చెప్పబడుతున్నది. సమ్యక్ బాగుగా, శ్రుత్వా విని, ఆత్మని బుద్ధియందు అవధారయ నీలోకి ధారణ చెయ్యి. అవా అంటే మనలోకి, అవా అంటే దించటం, నీలోకి దించుకోండి. ధారయ అవధారయ. తాత్పర్యం ఇక్కడ నువ్వు ముఖ్యముగా తెలుసుకునదగిన దానిని గురువు ఉపదేశించుతున్నాడు. ఇక్కడ ఏమేమి తెలుసుకోవాలో దీన్ని ఉపదేశిస్తున్నాడు. వేదాంతం మన ఆత్మానాత్మ విచారణ చాలా ముఖ్యం. వేదాంతం అంటే ఇదంటే తెలివి స్వరూపం. వేదం అంటే తెలుసుకోదగినది. ఒక్కటే ఉంది ఈ సృష్టిలో తెలుసుకోదగినది, అదే బ్రహ్మం. మిగతావన్నీ తెలుసుకోదగినవి కాదు. అవి నువ్వు అనుకోకపోయినా తెలియబడుతూనే ఉంటాయి. ప్రపంచం అంతా కూడా ఈ సంస్కారం చేత, విషయాసక్తి చేత తెలియబడుతూనే ఉంటుంది. అది తెలుసుకున్న ఉపయోగం లేదు. అవి మార్పు చెందుతూ నశించేది. ఏదైతే శాశ్వతంగా ఉంటుందో, ఏదైతే మార్పు చెందకుండా ఉంటుందో దాన్ని తెలియజేసేది వేదం. వేదాంతం అంటే ఆ తెలియజేసేది వేదం అయితే సాధకుడికి తెలియబడింది. ఎప్పుడైతే తెలియబడిందో అతనికి అది స్వానుభవం అయిపోయింది. ఎప్పుడైతే స్వానుభవం అయిందో ఇంకా తెలుసుకోవాల్సింది లేదు. అంటే తెలుసుకోవాల్సిన దాని యొక్క అంతము వేదాంతము. తెలుసుకునేదాకా వేదం, తెలుసుకోవడం పూర్తయిన తర్వాత ఇంకా తెలుసుకోవాల్సింది మిగలదు కాబట్టి వేదాంతం. ఈ వేదాంతంలో ఆత్మానాత్మ విచారణ ముఖ్యం. మొట్టమొదటి చేయాల్సింది. ఇంతకుముందు మనం సాధనా చతుర్థ సంపత్తిలో నిత్య అనిత్య వస్తు వివేకం అని చెప్పి తీసుకున్నాం. తర్వాత ఇహ ఆముత్ర ఫల భోగ విరాగం, మూడోది సమాధి శక్త సంపత్తి, నాలుగోది తీవ్ర మోక్ష. ఇవన్నీ తెలుసుకున్నాం. అక్కడ నిత్యమైనది అనిత్యమైనది అనేది ప్రపంచంలో మొదలుపెట్టి మళ్ళీ నీ యందు పంచకోశాలు అనిత్యమని వస్తూ పోతూ ఉంటాయని, మూడు శరీరాలు అనిత్యమని వస్తూ పోతూ ఉంటాయని, అలాగే అవస్థలు కూడా మారుతుంటుందని, మనసు యొక్క ఆలోచనలు కూడా స్థిరంగా ఉండకుండా అనేక ఆలోచనలు వస్తూ మళ్ళీ పోతూ ఉంటాయని, బుద్ధిలో నిర్ణయాలు కూడా వచ్చిపోతూ ఉంటాయని, మీలో ప్రజ్ఞ కనుక ఉంటే అది శాశ్వతమని, బ్రహ్మానుభవం వస్తే ఆ బ్రహ్మ శాశ్వతం. ఈ విధంగా నిత్యానిత్య వస్తు వివేకాన్ని పిండాండంలో మొదలుపెట్టి బ్రహ్మాండంలో కూడా విచారిస్తే ఈ బ్రహ్మాండం కూడా ప్రళయం, మహాప్రళయం వచ్చినప్పుడు లేకుండా పోతుంది. ఇవన్నీ కూడా వస్తూ పోతున్నాయి కాబట్టి అసత్తు అశాశ్వతం మార్పు చెందుతుంది. ఏదైతే శాశ్వతమో, ఏదైతే వస్తూ పోతుండదో, అనగా ఆది అంతము లేదో, అలాగే అన్ని కాలాల్లో ఉన్నట్టుగా ఉంటుందో ఆ వస్తువే నిత్యం. ఆ వస్తువు ఏదయ్యా అంటే బ్రహ్మ. బ్రహ్మ అంటే బృహత్ శబ్ద వాక్యంతో అంతకంటే పెద్దది లేదని, అదే పెద్దది. అంటే ఈ అర్థంతోనే ఇంకక్కడ బ్రహ్మ అనేది మతాల్లో చెప్పబడే పదం కాదు. ఆత్మ అనేది కూడా మతాల్లో చెప్పబడే పదం కాదు. మతాల్లో రాముడు చెప్పొచ్చు, యేసు చెప్పొచ్చు, బుద్ధుడు చెప్పొచ్చు. మత పద్ధతిలో కూడా కొన్ని పదాలు వేదాంతంలో కానీ, భగవద్గీతలో కానీ, వేరే చోట ఏదైనా ఉంటే విషయంగా చూస్తే అందరూ ఒకటే చెప్పారు. సిద్ధాంతంగా చూస్తే ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, ఇంకా ఏదైనా మతాలు ఉండవచ్చు. పరబ్రహ్మమే గొప్పది అన్నప్పుడు బ్రహ్మము ఒక ఆవలో ఉన్నది పరము, ఆవలున్న పరముని పరబ్రహ్మ అన్నారు. ఈవలో ఉన్నటువంటి బ్రహ్మని ఒట్టి బ్రహ్మ అన్నారు.
అలా అంటానికి కారణం అంటే ఈ బ్రహ్మ వల్ల సృష్టి అంతా ఏర్పడిందని, ఆ బ్రహ్మ సృష్టికి అతీతం అని. సరే, సృష్టిలో ఉన్న బ్రహ్మ సగుణము, సృష్టికి అవతల ఉన్న బ్రహ్మ నిర్గుణం. ఈ సగుణ నిర్గుణ బ్రహ్మముల యొక్క పరిశీలన రెండు వేరు వేరు ఒకటే అనేటువంటిది మనకు పుస్తకం లోతుకి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాం. నిత్యానిత్య వస్తు వివేకం తర్వాత, పరమసత్యం జగద్నిత్యాన్ని తెలిసిన తర్వాత, అయితే ఏమిటిరా బయట జగత్తు బ్రహ్మ సంగతి నాకెందుకు, నాలో ఉన్న ఆత్మ సంగతి, నాకుండేటువంటి ఆత్మానుభవ సంగతి, ఆ అనుభవంతో నేను తిరిగి జన్మరాహిత్యంతో సచ్చిదానంద స్వరూపంగా మోక్షం అనేది ఏ పేరైతే చెప్తున్నామో అది నాకు కావాలి. దానికి నీలో విచారించేది ఏంటంటే అనిత్యమైంది అనాత్మ, నిత్యమైంది ఆత్మ. సృష్టిలో అనిత్యమైంది జగత్తు, నిత్యమైంది బ్రహ్మ. నీ పిండాండంలో మనకి అనిత్యమైంది ఆత్మ కానిది అనాత్మ, నిత్యమైంది ఆత్మ. కాబట్టి నీలోనే నిత్యమైనది ఏ వస్తువు ఉంది, అనిత్యమైనటువంటి వస్తువు ఏది ఉందని చూస్తే ఆత్మ నిశ్చయంగా ఉంది, శాశ్వతంగా ఉంది. అనిత్యంగా ఆత్మకు వ్యతిరేకంగా అనాత్మ అని పేరు పెట్టడం. అనాత్మ అంటే ఏంటి? ఆత్మ కానిది ఏమిటి మన దగ్గర? చైతన్యంగా ఉన్నదేదో అది ఆత్మ, జడముగా ఉన్నదేదో అది ఆత్మ కాదు, అనాత్మ. ఆత్మ కాదు అంటే అనాత్మ. చైతన్యం నీకు కనబడ్డా కనబడిపోయినా ఆత్మ అనే పేరుతో నీలో ఉంది. ఉందో లేదో రుజువు చేస్తావు. చైతన్యం లేనిది శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ. వాటికి చైతన్యం లేదా? చైతన్యం లేకపోతే శరీరం ఎందుకు పెరుగుతోంది, ఎందుకు మార్పు చెందుతుంది, ఎందుకు క్షీణిస్తుంది, ఎందుకు నశిస్తుంది? ఒక రాయి తరగడం లేదు కదా. తనకు తానే ఎండకి వానకి అరిగిపోవడం కరిగిపోవడం ఉంటుందేమో కానీ మామూలుగా రాయికి జనమరణాలు లేవు కదా. అంటే రాయిలు కూడా అణువులు ఉన్నాయి, అణువుల్లో పరమాణువులు ఉన్నాయి, ఆ పరమాణువులో చైతన్యం ఉంది. చైతన్యం ఉండబట్టే మధ్యలో ఉన్న న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ గిరగిర తిరుగుతున్నాయి. కదలిక ఉంది అంటే చైతన్యం ఉన్నట్టు. కాబట్టి జడ పదార్థంలో కూడా చైతన్యం ఉంది. అయితే అక్కడ చైతన్యం నిద్రాణంగా ఉంది, నిశ్చేతనంగా ఉంది. మరి చైతన్యం ప్రాణంలో ప్రాణ చలవ రూపంలో ఉంది. చైతన్యం ఉండబట్టే ప్రాణం చేయిస్తుంది. మనసు యొక్క ధర్మం సంకల్ప వికల్పాలు, ఆలోచనలు, ఊహలు, సుఖ దుఃఖానుభవాలు, కర్మ చేయటం, కర్మ ఫలితాన్ని అనుభవించడం అంతా కూడా మనసుకి సంబంధించింది. మరి ఇవన్నీ చేస్తుందంటే మనసు చైతన్యమా అంటే మనసు జడమైనప్పటికీ ఇది మీలో ఉన్న ఆత్మ చైతన్యం ద్వారా ఆ చైతన్యం మనసులో చేరటం వల్ల మనసు చైతన్యవంతమై ఆలోచనలు, ఊహలు, అనుభవాలు పొందుతుంది, చేస్తుంది. అంటే ఇప్పుడు జడ వస్తువు అంటే ఏంటి? అనిత్యంగా ఉంటుంది, ఉత్పత్తి నాశనాలు ఉంటాయి, తనకు తాను కదలదు. త్వరలో వ్యాపించినటువంటి చైతన్యం యొక్క సత్తా చేత జడము తక్కువగా కానీ ఎక్కువ కానీ కదులుతాయి. ఈ విధంగా విచారణ చేస్తే నేను 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 అని ప్రతి వాళ్ళు అంటున్నారుగా. నేను అనేటువంటి పదము, నేను అనేటువంటి స్ఫురణ, నేను అనేటువంటి నోటి మాట కాకుండా నేను అని అనకపోయినా ప్రతి వాళ్ళు నేను అనేటువంటిది తెలుసుకుంటూనే ఉన్నారుగా. నేనంటే ఏమిటో ఆధ్యాత్మికంగా తెలియలేదు కానీ, అనుభవంగా తెలియలేదు కానీ ప్రతి వాళ్ళలో నేనున్నది అనేది ఒకటి తెలుస్తుంది కదా. ఆ నేను నీ స్ఫురిస్తుంది అంటే చైతన్యం ఉంటేగా అది స్ఫురించింది.
మరి నేను అనేది ఒక పదార్థమా వస్తువు అంటే కాదు, కేవలం స్ఫురణ మాత్రం. స్ఫురణ మాత్రం కాబట్టి నేను కాబట్టి అది పదార్థం కాదు. పదార్థం అయితే దాన్ని జడమని అనాత్మని అంటాం. కాబట్టి నేను అనాత్మ కాదు. ఈ విధంగా విచారిస్తే నేనెవరు అనుకున్నప్పుడు నేను మొదట్లో అనాత్మ నుంచి విడిపడ్డ నేను సాక్షి, విడిపడి ఊరకంగా నేను విలక్షణము, అనేనే అంతఃకరణ ప్రతిబింబము. అంతఃకరణకి ప్రతిబింబం వచ్చిందంటే బింబ ప్రకాశం ఒకటి ఉండాలి కదా. ఆ బింబ ప్రకాశం ఏది అంటే ఆత్మ. ఈ విధంగా ఆత్మ అనాత్మ విచారణ ముందు మనలో చేసుకోవాలి. ఆత్మ అంటే ఒక పిండాండంలో, ఒక వ్యక్తిలో, ఒక మానవుల్లో విచారణ చేసేది. బ్రహ్మ అంటే సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యాన్ని బ్రహ్మ. ఆత్మ అన్న చైతన్యమే, బ్రహ్మ అన్న చైతన్యమే, చైతన్యం ఒక్కటే. వ్యక్తిలో, మానవ దేహంలో ఆత్మ అనే పేరు పెట్టుకున్నాం. వ్యక్తుల్లో కూడా ఆత్మ ఉంది, ప్రతి దాంట్లో కూడా ఆత్మ ఉంది. ఇప్పుడు మనం మానవులుగా మనం విచారణ చేస్తున్నాం. జంతువు ఆత్మని విచారణ చేసి ఆత్మానుభవం పొంద సామర్థ్యం లేదు. అదే జంతువుకి నేనెవరు అనేది తెలుసుకోవడం లేదు. జంతువు నేను అనే వ్యవహారం దానికి లేదు. దానికి మన వ్యాపారం ఉంది. నేను కూడా మనసును బట్టి పోతుంది. ఒక అజ్ఞాన మానవుడు కూడా నేను మనసును బట్టే పోతుంది. కానీ అది అసత్యమైనదిగా ఉంది. మనసుతో కలిసిపోయిన నేను ఆత్మతో అనాత్మ కలిసిపోయినట్టుగా ఉంది. మనసు నుంచి వేరు చేసిన నేను అనాత్మ నుంచి వేరు చేసిన చైతన్యంగా ఉంది. ఈ రకంగా మనం సాంఖ్యం అంటే ఏంటంటే కలిసిపోయిన దాన్ని వేరు చేసి చూడటం. కలిసిపోతే ఏ లక్షణాలు ఉన్నాయి? విడతీస్తే 2 కానీ 3 కానీ 4 వస్తువులు దేంట్లో విడతీస్తే అందులో చైతన్యం ఉన్న వస్తువు ఏది, చైతన్యం లేని వస్తువు ఏది అని అది పరిశీలించి విచారణ చేసి నిర్ణయించడమే సాంఖ్యం, సాంఖ్య విచారణ. అది ఇప్పుడు మన దేహంలో చేయాలి. ఆ దేహంలో చేసినప్పుడు నీకు అది ఆ విచారణ యొక్క ఫలితం నీకు బాగా తెలియబడి ఉండాలి. అటువంటి విచారణ యొక్క ఫలితం తెలియబడి ఉండటమే వివేకం. కాబట్టి ప్రపంచంలో ఏది మంచి ఏది చెడు అనేటువంటి వివేకం బదులు నీ దేహంలో ఏది ఆత్మ ఏది అనాత్మ అనేది, ఏది చిత్తు ఏది జడము అనేటువంటి తెలుసుకోవడమే, తెలుసుకున్నటువంటి జ్ఞానమే వివేకం. అది చాలా ముఖ్యం. ఇది వస్తుతత్వమును బోధించుతుంది. వస్తువు అంటే ఏమన్నా వాస్తవము. వాస్తవం అంటే ఏంటి? సత్యము. సత్యం అంటే ఏంటి? ఆది అంతం లేనిది, ఉత్పత్తి నాశనం లేనిది, మార్పు చెందినది. అది సత్యం. కాబట్టి తత్వం అంటే ఏంటి? ఆ వాస్తవమైనటువంటి తత్వం ఏంటంటే సచ్చిత్త ఆనందము. అది తత్వం. తత్వాన్ని కనిపెడితే ఆ సత్యమైన వస్తువు తద్రూపము, తద్రూపంతో పాటు చిద్రూపము, ఆ చిద్రూపము సప్తని ఉనికి అనుభవంగా చేసేది చిత్తు, ఆ ఉనికి జ్ఞానంగా ఉనికి అనుభవంగా ఉండేటువంటిది అనుభవానికి వచ్చేసరికి దాని పేరు ఆనందం. ఈ రకంగా సచ్చిదానందం అనేటువంటిది వస్తుతత్వం. గురువు ఉపదేశించుతున్నాడు అన్నాడు కాబట్టి గురువు ఉపదేశాన్ని ప్రకారంగా ఈ వస్తుతత్వం బోధించబడుతుంది శిష్యుడికి. శిష్య, ఏ ఆత్మానాత్మ వివేకం లేక నీవు భ్రాంతి చెంది చాలా అర్థములకు లోనేకివు, అతి ఆత్మానాత్మ విచారణ అవశ్యము నీకే తెలుసుకోదగి ఉన్నది. మోక్షం అంటే ఏంటో అనుకుంటాం, ఏదో పొందాలి, ఏదో సాధించాలి అనుకుంటాం. ముందు ఆత్మానాత్మ వివేకం తెలిస్తే దాంట్లో నేను అనేది చైతన్యం అని, ఆత్మకి ప్రతినిధి అని, ఆత్మకి ఈ దేహంలో ఆత్మ పని చేయకపోయినా ఆత్మ ప్రతినిధిగా ఈ నేను పనిచేస్తుందని, కాబట్టి ఈ ప్రతినిధి అంతఃకరణకి ప్రతిబింబించిందని, ప్రతిభాస అయిందని, ప్రతిగా ఆభాస అయిందని, అందుకని
చైతన్యం యొక్క ఆత్మ అన్న చైతన్యం అన్న ఒకటి కాబట్టి చిత్తి యొక్క ఆభాస కాబట్టి చిత్తాభాస అన్నాం. ఏమి ఈ నేనుని చిదాభాస చిదాభాసుడు అన్నాం. భాష అంటే ప్రకాశము, బింబ ప్రకాశము. ఆభాస అంటే ప్రకాశించబడితే వచ్చే ప్రతిబింబ ప్రకాశము. బింబ ప్రకాశం ఆత్మ అయితే ఆత్మ ప్రకాశం వల్ల ఈ బుద్ధి మీద, నీ అంతఃకరణ మీద, బుద్ధి అంతఃకరణ అనేటువంటి అర్థం మీద పడి ప్రతిబింబించిన ప్రకాశము ఈ చైతన్యం ఉండబట్టి అహం అహం అహం. ఆత్మకి జ్ఞానం ఉండబట్టి నేననే జ్ఞానం ఉంది. ఆత్మ ఎట్లయితే దానికదే అనుభవ రూపము, నేను కూడా దానికదే అనుభవ రూపం. అప్పుడు ఈ అనాత్మ నుంచి నేనని విడదీస్తే నేను యొక్క స్వానుభవమే ఆత్మకు దగ్గరగా, ఆత్మతో సమానంగా, సారూప్యంగా ఉంటుంది. అయితే ఏంటంటే ఆత్మ బింబము, ఇది ప్రతిబింబం. శుద్ధంతఃకరణ ఉన్నప్పుడు బింబ ప్రతిబింబాలు రెండు ఒకటిగానే ఉంటాయి కాబట్టి ఆత్మతో ఈ నేను ఎవరు అని తెలుసుకొని నేనైనా నేను అనేటువంటి అనాత్మ నుంచి విడదీసినటువంటి నేను స్వానుభవం వచ్చేసరికి అది ఆత్మానుభవంతో సమానము. సమానం ఆత్మానుభవమే అని ఎందుకు చెప్పట్లేదంటే నేనులో ఉన్నది ప్రతిబింబ జ్ఞానము, ఆత్మలో బింబస్వరూపం. ఆ తేడాకు రెండునే శుద్ధంతఃకరణ వల్ల అద్దంలో ఏమర్చా లేకపోతే బింబము ప్రతిబింబము ఒక తీరుగా ఉంటుంది. ఉదాహరణకి నీ యొక్క ముఖాన్ని ఒక శుద్ధమైన అద్దంలో చూసుకుంటే అద్దంలో ఎలా ఉన్నావు నువ్వు అలాగే ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావో అద్దంలో అలాగే ఉన్నావు. కానీ అద్దానికి మచ్చలు కానీ అది కానీ ఇది కానీ ఉంటాయి. కొన్ని అద్దాలు ముఖాన్ని వెడల్పుగా, ముఖాన్ని పొడవుగా, ముఖాన్ని వంకర టింకరగా చూపించేటువంటి అద్దాలు కూడా తయారు చేయకపోయినా కావాలని చేసిన ఉంటాయి. భూతద్దంలో మొహం చూసుకుంటే బూరెలా ఉబ్బినట్టు పెద్దదిగాను, చిన్న ముఖం పెద్ద ముఖంగా ఉంటుంది. ఉన్నట్టుగా ఉండదన్నమాట. అయితే సరైన శుద్ధత్వం ఉంది, దాని మీద ఏ మచ్చలు, సంస్కారాలు, వాసనలు, గుణాలు లేకపోతే బింబ ప్రతిబింబాలు రెండు ఒక తీరుగా ఉంటాయి. అప్పుడు నేనెవరంటే నేను బ్రహ్మమే, నేను ఆత్మనే అంటాడు. కాబట్టి మనం సాధనలో ముందు శుద్ధంతఃకరణ సంపాదించాలి. అంటే మాలిన్యం పోగొట్టుకోవాలి, అంటే తమో రజో గుణాలు పోగొట్టుకోవాలి. దానివల్ల ఆవరణ విక్షేప దోషాలు పోవాలి, దానివల్ల అవిద్యా దోషం పోవాలి, దానివల్ల శుద్ధ సత్వగుణంలో ఉండాలి. సత్వానికి సంజాయితీ జ్ఞానం అనేటువంటి వేదవాక్య ప్రమాణవాక్యం చేత ఆ సత్వగుణం వల్ల నేనెవరు అనేటువంటి స్వానుభవ జ్ఞానం కలుగుతుంది. గుణరహితమైనప్పుడు బింబ జ్ఞానం కలుగుతుంది. సత్వగుణం వల్ల ప్రతిబింబ జ్ఞానం నేనెవరో తెలుస్తుంది. బింబ జ్ఞానం వల్ల సత్వగుణం కూడా పోయినప్పుడు బింబ జ్ఞానం కలుగుతుంది. ఆ సత్వగుణం ఉండటానికి లేకపోవడం అన్న తేడా రాబోయే శ్లోకాల్లో చెప్తాం. ఇప్పుడు ఆత్మానాత్మ వివేకం లేనందువల్ల నువ్వు ఆత్మ అయ్యుండి నేను అనాత్మని అంటం వల్ల, అనాత్మ అంటే వస్తూ పుడుతూ ఉండేది కాబట్టి, ఉత్పత్తి నాశనాలు ఉన్నాయి కాబట్టి, మార్పు చెందేది కాబట్టి, శరీర విషయంలో ప్రకృతి చేత బాధింపబడుతుంది కాబట్టి మనకి సుఖ దుఃఖాలు అన్నీ వచ్చినాయి, జన్మలు పునర్జన్మలు వచ్చాయి. ఇది నిజంగానే అనాత్మ వల్ల వచ్చినాయి అంటే నువ్వు ఆత్మ అయ్యుండి నేను అనాత్మను అనుకోవడం వల్ల నీకు వచ్చినాయి. నిజంగా నువ్వు ఆత్మ అయ్యింది నేను ఆత్మనే అనే అనుభవంలో ఉంటే నువ్వు ఆనంద స్వరూపంగా ఉంటావు, కానీ ఈ దుఃఖాలు ఉండవు కదా నీకు. ఇక్కడ చిటిక ఏంటంటే రహస్యం, నీకు అనాత్మ భావన పోయి నేను ఆత్మనేనేటువంటి నీకు తెలిసి నీలో ఉన్న నేననే చైతన్యాన్ని గట్టిగా పట్టుకొని ఆ చైతన్యానుభవాన్ని ఆత్మానుభవం దగ్గరకు తీసుకుంటే నీకు జన్మరణాలు లేవు, నీకు సాగు పుట్టుకలు లేవు, నీకు బాధలు దుఃఖాలు లేవు. అవన్నీ అనాత్మైన శరీరానికి ఉంది, అనాత్మైన మనసుకు ఉంది, అనాత్మైన ప్రాణాలకు ఉన్నాయి. ఈ బాధలు, శరీర బాధలు, జరామరణాలు, ప్రాణబాధలు, ఆకలి తప్పితలు, చుత్ పిపాసలు. చుత్ అంటే ఆకలి, పిపాస అంటే దాహం.
మనసు యొక్క ధర్మాలు శోకమోహాలు, జరామరణాలు అంటే ముసల్తనము మరణము, పిపాసలు అంటే ఆకలి దప్పికలు, శోకమోహాలు, ఈ 6 కలిసి షడూరములు అంటారు. అనాత్మభావంలో అజ్ఞానం ఉన్న వాడికి ఈ షడూరములు ఉంటాయి. షడూరములు ఉన్న వాడి జీవుడు అంటారు. ఆత్మభావంలో ఉన్నప్పుడు షడూరములు లేవు. షడూరములు లేని వాడిని ఆత్మ అంటారు. ఆత్మ అన్నా బ్రహ్మమన్నా శివుడన్నా ఒకటే. అందుకని షడూర్మి సహిత జీవ, షడూర్మి రహిత శివ అన్నారు. ఇప్పుడు నీకు అనర్థం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యొక్క భావంలో నీ అజ్ఞానంలో వచ్చింది తప్ప బయట నుంచి ఎక్కడ రాదు. ఇది రహస్యం. ఇచ్చేది దీనికి తగినట్టుగా మరింత జ్ఞానాన్ని సముపార్జించటం, శుద్ధ ప్రకటన చేసుకొని అనాత్మ భావన అనాత్మ వాసన నుండి విడుదలై శరీరం ఉన్నప్పటికీ శరీరం నేను కాదనేటువంటి దాంట్లో ఒక కొబ్బరికాయ ఎండిపోతే నీళ్లు కూడా ఆవిరైపోతే లోపలవి అది కుళ్ళి అయినప్పుడు పైన టెంకకి లోపల కొబ్బరికి ఆ అంటుకున్నదిగా అట్లా ఊడిపోతే గలగల్లాడినప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు పై పెంకు పగులుతుంది కానీ లోపల కొబ్బరి పగలదు. అదే నీళ్ళున్నటువంటి కొబ్బరికాయ ఆ కొబ్బరి పెంకుకి అంటుకున్నప్పుడు కొబ్బరి కొట్టినప్పుడు కొబ్బరి కూడా ముక్కలవుతుంది. పైన పెంకుతో పాటు కొబ్బరి కూడా ముక్కలు. అప్పుడు కొబ్బరి కూడా బాగా వేసింది. కుడి కొబ్బరికాయకి వేస్తామండి, లోపల కొబ్బరికి బాధ లేదు, పగిలింది టెంకి. ఆ విధంగా ఆత్మని అనాత్మని వేరు చేసుకుని అనాత్మ నేను కాదు, శరీరం నేను కాదు, ప్రాణం నేను కాదు, మనసు నేను కాదు, నేను ఆత్మని అనేటువంటి తెలిసి చివరికి ఆత్మగా ఆత్మానుభవంలో స్థిరపడ్డ వాడికి శరీరం పోయినా కూడా తాను పోవట్లేదు అనే సంగతి, శరీరానికి బాధ కలిగినా కానీ తనకు బాధ లేదు అనేటువంటిది ప్రత్యక్షంగా అనుభవమే. ఈ ఉదాహరణతో ఆత్మ అనాత్మ వివేకం ఎందుకు కావాలి విచారణ అనేది మనకు అర్థమైంది. కాబట్టి ఈ విచారణ అవశ్యం, తప్పదు. నీకే తెలుసుకోదగి ఉన్నది. గురువు గారు నేను చెప్పడం కాదు, నువ్వు స్వయంగా నీ దేహాన్ని విచారణ చేసుకొని నీకు నువ్వే ఆ వివేకంతో ఉండి తర్వాత మరికొంత సాధన చేత అనాత్మ భావన నుంచి అనాత్మ ఎప్పుడో భావించినటువంటి వాసన రూపంగా ఉన్న దాంట్లో ఇప్పుడున్నటువంటి అనాత్మ వాసన కూడా లేకుండా చేసుకున్నప్పుడు ఆ శరీరంతో ఉన్న తాదాత్మ్యత పోతుంది. తాదాత్మ్యం పోయినప్పుడు చైతన్యానుభవంతో నువ్వు ఆత్మ సాక్షాత్కార అనుభవంతో ఉంటావు. అటువంటి అనుభవంలో ఉన్నప్పుడు శరీరం పోయినా కానీ నీకు ఏ బాధ ఉండదు. అందుకే మృత్యుంజయ మంత్రం కూడా చెప్తారు. అది ఒక దోసపండు బాగా ముగ్గి పండిపోయినప్పుడు తొడుగనిచ్చి దానంతటా అదే వేరైనప్పుడు ఆ తొడుగుకి ఎటువంటి బాధ లేదు. ఆ దోస పండు పండకుండా పచ్చిగా ఉన్నప్పుడు ఆ దోసకాయ కొయ్యాలంటే ఆ తొడుగు ఊడి రాదు. చెడు అవతల ఉన్నటువంటి తీగ పీచుగా ఉంటుంది. చాకుతోనో కట్టి పెడుతూ పరా కోస్తే కానీ దోసకాయ వేరు కాదు. దోసకాయ పండింది అంటే ఆత్మానుభవంలో ఉన్నాడు, ఆత్మానుభవంతో పండిపోయాడని అర్థం. అప్పుడు తొడిమి నుంచి దోస పండు ఎలా ఊడిపోయిందో ఈ దేహం నుంచి ఆత్మలా వేరయ్యి దేహబాధ ఆత్మకు ఉండకుండా ఆత్మ యొక్క లక్షణం ఆనందంగా, ఆత్మ యొక్క లక్షణం శాశ్వతంగా, ఆది అంతం లేనటువంటి శాశ్వతంగా ఈ దేహంలో ఉన్నవాడే ఆత్మానుభవం పొందినవాడు నిత్యానంద స్వరూపుడుగా, నిత్యవర్తమాన సహజానంద స్వరూపుడుగా ఉంటాడు. అందుకే
సుగంధిం పుష్టివర్ధనం నిత్యోన్ముచ్చీయం అమృతాత్ అంటాం. దుర్వారకం అంటే దోసపండు. అంతేగాని మృత్యుంజయ మంత్రంతో ఈ శరీరం త్రావకుండా నిలబడుతుందని కాదు అర్థం. ఆత్మజ్ఞానంతో శరీరం పోయినా నువ్వు అమృత స్వరూపంగా ఉంటావు అని అర్థం. అదే శరీరం నేను అనుకొని శరీరం నేను అనేటువంటి అజ్ఞానంలో ఉంటే శరీరం పోగానే నేను చచ్చిపోతున్నాను మోరు అంటాం. ఆత్మానుభవంలో ఉంటే తత్వస్వామి చెప్పినట్టుగా పాము కుబుస విడిస్తే పాముకి ఏ ప్రమాదం లేదు. ఆ కుబుసం గాలి కొట్టుకొని మొలల్లో పడి నిప్పుల్లో పడి నీళ్ళలో పడి పాముకి ఎట్లా సంబంధం లేదో ఆత్మానుభవం పొందిన వారి యొక్క శరీరం రాలిపోతే ఆ శరీరం ఏమైనా వాళ్ళకి సంబంధం లేదు. ఆత్మగా వాడు శాశ్వతమైన వాడు. అయితే అనాత్మభావంతో మరణించిన వాడు సూక్ష్మ శరీరం స్థూలం నుంచి వేరవుతుంది. పునర్జన్మకి మరొక స్థూల దేహాన్ని తెచ్చుకుంటుంది. ఈ సూక్ష్మ శరీరమే ఈ స్థూల శరీరం నుంచి ఇండిపడినప్పుడు, ఈ స్థూల శరీరం శవమైనప్పుడు దాని ఖననమో దహనమో చేస్తాము. తర్వాత ఈ సూక్ష్మ శరీరం ప్రయాణం చేసి పితృలోకానికి వెళ్ళి మళ్ళీ పునర్జన్మ ఎప్పుడు వస్తుందో అప్పటిదాకా ఉండి మేఘాల్లో చేరి అక్కడ వర్ష బిందువై వర్ష బిందువుగా పొలాల్లో చేలల్లో పడి అక్కడ సస్యాలు వరి ధాన్యం గోధుమ ఏదైతే ఉందో దాంట్లో ఈ కారణ శరీరము సూక్ష్మ శరీరము కలిపి చేయని అది తీసుకున్నటువంటి దంపతులు పాలలో ఉన్న శుక్ర సంయుక్తాలు పాలకి ఆహారంగా తీసుకుని ఆహారం రక్తంగా మారి రక్తం శుక్ర సంయుక్తాలుగా మారినప్పుడు ఇంత టైం పెట్టాక వారి యొక్క సంపర్కంతో ఆ స్త్రీలో గర్భస్థ శిశువుగా పునర్జన్మకు వస్తాడు. కాబట్టి ఇదంతా అనాత్మ భ్రాంతి వల్ల ఆత్మానుభవం వాడికి పాము కోసం ఇస్తే ఎట్లాగో స్థూల శరీరం పోతే శరీరం నేననే భావం లేదు కాబట్టి శరీరానుసారమైనటువంటి వాసనలు సంస్కారాలు లేవు కాబట్టి అక్కడ సూక్ష్మ శరీరం అనేది మరొక స్థూల శరీరాన్ని నిర్మాణం చేసుకోవడానికి అవసరం ఉండదు. అవసరం అనేది కారణ శరీరంలో ఉంది. ముక్తుడికి కారణ శరీరం సున్నా అవుతుంది, వాసనాక్షయం అవుతుంది, సంస్కార రహితుడు అవుతాడు. కాబట్టి కారణ శరీరం లేనందువల్ల సూక్ష్మ శరీరానికి స్థూల శరీరం నిర్మాణం చేయడానికి అవసరం ఉండదు. అదే కారణ శరీరం ఉంటే ఆ కారణంలో ఏ సంస్కారం ఉందో ఆ సంస్కారంతో స్థూల శరీరం అనే పనిముట్లు సంపాదించి అంటే జన్మకి తీసుకెళ్లి దాని ద్వారా ప్రారంభ కర్మం ఇలా అనుభవించాల్సి వస్తుంది. ఈ విధంగా గరుడ పురాణంలో కూడా చెప్తున్నారు. 9 రోజులు 10 రోజుల కర్మకాండలో కూడా ఇదే చెప్తున్నారు ఆ మంత్రాలు. ఇక ఆ టైంలో మంత్రార్థాలు తెలియక మనం ఏదో పురోహితులు చెప్తున్నాము, మనం యాంత్రికంగా తంజాలు అటు ఇటు చెప్పడం కానీ ఏదో చేసేస్తున్నాం కానీ అక్కడ కూడా ఈ ఆత్మ విద్య బ్రహ్మ విద్య అనేది ఆ 9-10 రోజుల్లో బ్రాహ్మణులు చదివే దాంట్లో ఆ పురోహితుడు చదివే దాంట్లో అర్థం చేసుకుంటే అందులో ఉన్నది. ఆ సందర్భంలో గరుడ పురాణంలో చెప్పేది కూడా అదే ఉన్నది. దాని చేత నీకు కలిగిన భ్రాంతి తొలగదు. అనాత్మ భావం వల్లనే భ్రాంతి వల్లనే జనన మరణాలు, దుఃఖము, బాధ. ఆత్మ నేను అని విచారణ చేసి అనాత్మ భావం నుంచి నీలో నువ్వే ఒక తీవ్రమైనటువంటి సాధన చేత సంస్కారాన్ని వాసనని క్షయం చేసుకోవడం ద్వారా రెండో పక్క ఆత్మ నువ్వు తెలిసిన తర్వాత ఇంతకుముందు శ్లోకంలో చెప్పినట్టుగా ధ్యాన ధారణ సమాధుల ద్వారా శ్రవణ మరణ నిధిజాతుల ద్వారా ఆత్మ దగ్గరికి వెళ్ళి ఆత్మ సాక్షాత్కారం పొంది చివరికి ఆత్మ నిష్ఠుడై ఆత్మగా స్థిరపడిపోతే వాడికి పునర్జన్మ లేదు. ఇంతే భ్రాంతిలో ఉంటే పునర్జన్మ భ్రాంతి లేకపోతే లేదు. అనాత్మ భావం ఉంటే పునర్జన్మ ఆత్మానుభవంతో లేదు. ఆత్మ ఎక్కడుంది? మీలోనే చైతన్య రూపంలో. చైతన్యం ఎక్కడ దొరుకుతుంది? నేను 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 అనేదే చైతన్యం.
మరి నేను మరి నేను చైతన్య అనుభవం ఉందా? నేను వేరు చైతన్యం వేరైతే నేను చైతన్య అనుభవం ఉండదు. నేను వేరు విషయం వేరైతే నాకు విషయానుభవం ఉంది. నేనే చైతన్యం కాబట్టి నేనికి చైతన్యం స్వానుభవం అవుతుంది. స్వానుభవం అని సెల్ఫ్ అనుభవం అని ఆత్మానుభవం అని అంటాం. దీనికేదో గొప్పగా ఆత్మ అంటే తెలియదు అని అనక్కర్లేదు. ఆత్మ అంటే నేనైనా సెల్ఫ్. సెల్ఫ్ అంటే ఆత్మ. అయితే గురువు గారు సూచనగా చెప్పి కనుక నాకే చెప్పబడే విచారణ యందు నీవు నీ మనసును నిశ్చింతతో నిలుపుము. నిశ్చింత అంటే దిగులు బెంగ లేకుండా, వస్తాను పుడతాను అమ్మో అనే లేకుండా ముందు సూక్ష్మంగా ఇచ్చేసారు సంఘటనలో. అది ఎలా అనేది తర్వాత వస్తుంది. ఆత్మానాత్మ వివేకం ఉండాలి, విచారణ ఉండాలి. ఏం పర్వాలేదు, నువ్వు అనాత్మ అనుకోవడం భ్రాంతి, దానివల్ల ఈ అనర్థాలు వచ్చాయి. ఇప్పుడు నిజంగా ఆత్మవేయి ఉన్నావు, ఈ విచారణ చేసి నువ్వు ఆత్మానుభవం పొందావనుకో, సో సింపుల్. ఆ రకంగా నువ్వు ముక్తులవుతావు, నీకు సంసారము బాధలు ఏముండవు అని ఒక మొక్కలో తేల్చేశాను. తేల్చి కనుక ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, నువ్వు జాగ్రత్తగా వింటే దాన్ని నువ్వు అనుసరించావనుకో, అప్పుడు నీ పని అయిపోతుంది. ముందు ఏమీ లేదు, చాలా తేలికనే చెప్పాలి. దిగిన తర్వాత కష్టాలు ఎటు ఉంటాయి, సాధన కష్టాలు. నిజానికి సాధన కష్టం కాదు, చెప్పింది చెప్పినట్టుగా చేయగలిగితే కాదు. అనేక పాపపుణ్య సంస్కారాల యొక్క భారం నిన్ను అడిగి గుంజుతూ ఉండటం వల్ల, నీ అంతఃకరణ శుద్ధం చేసుకోవడం కష్టంగా ఉండటం వల్ల ఈ మోక్షం కష్టం అనేటువంటి భావం వచ్చింది. కానీ కొంతమందికి తేలిక అయిపోతుంది. అప్పటి మంచి సంస్కారాలు సుకృతం ఉంది, శ్రద్ధ సమాధానము పట్టుదల ఇవన్నీ ఉంటే, తీవ్ర మోక్షేస్తుంటే నేను ఈ జన్మలో పూర్తి చేయాలనేటువంటి ఒక మొండితనం ఉంటే సాధన చాలా తేలిక, మోక్షం కూడా తేలికే. చిత్తత అవధారయ అని చెప్పబడింది. చిత్తం అవధారయ. ధారయ అంటే ధరించటం. ఏం ధరించాలి? గురుగారు చెప్పే ఆత్మ విచారం అని, ఆత్మ అంటే ఏంటో ఒక నిర్ణయాన్ని గురుగారు నీకు ఇప్పుడు తెలియజేస్తున్నారు. చెబుతూ వినేసి అర్థం చేసుకోవడం కాదు, వినేసి అర్థం దాన్నే మాటికి మరణం చేయడం కూడా కాదు. అవధారణ చెయ్యాలి అంటే చెప్పినటువంటి విషయాన్ని సమగ్రంగా తీసుకొని, నిశ్చయంగా తీసుకొని, ఆ నిశ్చయాన్ని నువ్వు ధరించాలి. ఎక్కడ అంటే నీలో. అంటే నీలో. మనం ఈ పదం వినం ఎక్కడైనా. కొంతమంది నేను చెప్తున్నాను మీరు అవధరించండి అంటారు, అవధరింపండి అంటారు. అవధరించడం అంటే జాగ్రత్తగా విని లోపలికి నిశ్చయంగా తీసుకోమని. ఈ ఆధ్యాత్మిక దాంట్లో ఆ నిశ్చయంగా తీసుకుందాన్ని అనుభవంగా కూడా తీసుకోమని అర్థం. అవధారయ అంటే మీ యొక్క స్వస్వరూపాన్ని గురువు గారు చెప్పిన ప్రకారంగా జాగ్రత్తగా విని నీ మీద అప్లై చేసుకొని ఈ లోపలికి నిశ్చయంగా తీసుకొని దాన్ని శాశ్వతంగా ధరించి ఉండాలి. ధారణ అంటే ధరించి ఉండటం. అవధారణ వాళ్ళ సహస్రావధాని, అష్టావధాని అంటారు. వాళ్ళంతే 1000 ప్రశ్నలకి ఒకేసారి ఒక వరుస క్రమంలో చెప్పగలిగినటువంటి శక్తి, ఆ ధారణా శక్తి ఉండడాన్ని సహస్రావధాని అంటారు. 100 విషయాలు ఒకేసారి చెప్పగలిగిన వాడిని శతావధాని అంటారు. కాబట్టి 100 ఒక వరుస క్రమంలో, 1000 ఒక వరుస క్రమంలో చెప్తారు. అష్టావధానం అంటే 8కి వరుస లేదు, 8 ఒకేసారి ఉంటాయి. ఒకేసారి 8 అవధరించాలి. అవధరించి ఆ 8 ఏమిటో చెప్పాలి. అష్టావధానం ఎలా ఉంటుందంటే
ఒకడు పద్యం సగం చెప్పి పూరెత్తు ఎదురుగా ఒక సవరంగం పెట్టి ఎదురుగా ఒక 2 వాడుతూ మనం ఆడుతూ ఉండాలి. కనుక ఎవరో గంటలు కొడుతుంటారు, ఎన్ని గంటలు కొట్టారో చూడాలి. ఎవడో ఒక విదూషకుడు జోకులు వేస్తూ ఉంటాడు, వేస్తూ దాంట్లో మళ్ళీ ఒక పిచ్చి ప్రశ్న వేస్తూ ఉంటాడు. ఈలోపు కొంతమంది కుడి పక్క వాళ్ళు ఎడం పక్కకి, ఎడం పక్క వాళ్ళు కుడి పక్కకి, పక్క వాళ్ళు లోపలికి వచ్చి ఉన్నవాళ్ళు బయటికి వెళ్తారు. ఇంకా 8 కార్యక్రమాలు ఒకసారిగా ఉంటాయి. ఎవరెవరు బయటికి వెళ్ళారు గుర్తుపట్టాలి, కొత్తగా ఎవరు వచ్చారో గుర్తుపట్టాలి, అదే టైంలో ఎన్ని గంటలు వాయించారో అది చెప్పాలి. సవరం వల్ల ఆట ఎత్తు తప్పేయకుండా గెలవాలి, ఓడిపోయినా పర్లేదు ఎత్తులు తప్పేయకూడదు. అలాగే ఆ పద్యం పూజించాలి. ఒక విదూషకుడు వేసేటువంటి ప్రశ్నకి జవాబు కూడా చెప్పాలి. ఇలా 8 ఒకేసారి చేయటాన్ని అష్టావధానం అంటారు. ఉద్యోగంలో మనం చేస్తూ ఉంటాం, ఆడవాళ్ళు వంట దగ్గర కూడా చేస్తూ ఉంటారు. పొయ్యి మీద పాలు పెడుతుంటారు, పొంగేలోకి ఇంకో పని చేస్తుంటారు, ఇంకో డబ్బా తీసుకుంటారు, ఇది చేస్తారు. ఈలోపు టైం ఉంటే అది పోయేసి కాస్త తలదూకు వస్తారు, మళ్ళీ చేసి శుభ్రం చేసుకుంటుంటారు. ఈలో పాలు పొంగి తింటుంటారు, ఈలోపు ఎవరో పలకరిస్తుంటే మాట్లాడుతూ ఉంటారు. ఆడవాళ్ళు అష్టావధానం చేస్తుంటారు. అష్ట కాకపోయినా ఎన్నో 4-5 పనులు ఒకసారి చేసుకుంటారు. అన్ని ఏకకాలంలో చేయడాన్ని అక్కడ అవధానము, అవధరణ, నీలో నువ్వు ధరించటం, ఇవన్నీ బయట విషయాలు. నువ్వు ధరించాల్సింది ఏంటి? నేను ఆత్మను అనేటువంటి ఆ చైతన్యానుభవాన్ని గురుగారు ఉపదేశించినటువంటి పద్ధతిలో ఆత్మని అనాత్మని విచారణ చేసి విడగొట్టుకొని, ఎలాగైతే హంస పాలు నీళ్లు వేరు చేసి నీళ్ళని వదిలేసి పాలు మాత్రమే స్వీకరిస్తుందో, అలాగే కలగాపులగంలో ఉన్న ఆత్మ అనాత్మని శరీరంలో ఉన్నదాన్ని జడమైనటువంటిది అనాత్మైనటువంటిది షడూర్ములు కలిగించేటువంటి శరీర ప్రాణ మనస్సుని విచారణ చేసి ఇది నేను కాదని, నేను నేను అని స్ఫురించేటువంటి చైతన్యాలు ఏదైతే ఉందో అది ఆత్మ నుంచి వచ్చినటువంటి చైతన్యం అని, ఈ చైతన్యానుభవం కనుక నాకు స్వానుభవం అయితే నేను ఆత్మనే అనేటువంటి నిర్ణయం అవతరించాలి. నీలోకి లోపలికి దింపుకొని శాశ్వతంగా ఉండేలాగా ధారణ చేయాలి. అది అవధారణ. ఈ అవ అనే శబ్దంతో చాలా రాసేస్తుంటారు. ఏంటది? అవబోధ. గురుగారు బోధిస్తే నీ లోపలికి జీర్ణం చేసుకొని బోధ యొక్క సారాన్ని ధరించాలి. అది అవబోధ. అవచేతన. చైతన్యము సచ్చిదానందంగా ఆనందంగా ఉంది, ఆ చైతన్యం కొంచెం కిందకి దిగింది, జ్ఞానంగా ఉంది, ఇంకా కిందకి దిగింది, అజ్ఞానంగా ఉంది, అదే చైతన్యం రాయిలోకి వెళ్ళింది, నిశ్చేతనగా ఉంది. మానవుల్లోకి వచ్చిన చైతన్యాన్ని అవచేతన అంటారు. అవచేతన అంటే మీ లోపలికి దిగినటువంటి చైతన్యం. అవచేతన పరిస్థితుల్లో అది మనసు కంటే దిగువకు రాగానే ఆ చైతన్యం అజ్ఞానానుభవాన్ని ఇచ్చింది. ఆ దివ్య చేతన జ్ఞానాన్ని అనుభవించింది. ఆ బ్రహ్మచేతన ఆత్మానుభవించింది. పైకెత్తన కొద్దీ బ్రహ్మానుభవిస్తుంది. మధ్యకొచ్చేసరికి దివ్యత్వం అనుభవించింది, దివ్యాహం అనుభవించింది. ఇంకా కిందకి అవచేతనలో జీవభావం వచ్చింది. అవ అనే శబ్దం కోసం మీకు ఉపమానాలు చెప్తున్నాను. అవచేతన, అవబోధ, అవధారణ ఇలా అంటున్నాం. అవధారణ అనగా ఎలాంటి విక్షేపము లేక మనస్సున ఉపదేశములను నిలుపుకుంటా. ఉపదేశం అంటే గురువు నీ సమీపానికి, నీ హృదయ స్థానానికి, నీ అవగాహనకి, నీ బుద్ధి నిర్ణయానికి వీలుగా పాపం ఆయన చెప్తున్నారు. ఆయన కష్టపడుతున్నారు గురువు గారు. ఉపదేశం అనగానే చాలా కష్టం ఉంది అక్కడ. అటువంటి కష్టంతో మరి ఇక్కడ శిష్యుడు కూడా అంతే కష్టపడాలిగా. సాధన చేత, శ్రవణ మనన నిధిధ్యాసన చేత సరైనటువంటి గురువుగారు చూపిన మార్గంలో విచారణ చేయటం. మనకి మామూలుగా గురువు చెప్తుంటే
విచారణ మనకి ఎలా చేయాలో తెలియదు. విచారణ శాంపుల్ గా చేసి చూపిస్తారు. అట్లా ప్రతిదీ చివరికి మహావాక్యాలు కూడా అటువంటి విచారణ చేయాలి. ఆ విచారణ చేసే పద్ధతి కూడా మన ముందు వస్తుంది. అచారోప అపవాద పద్ధతి అని ఇట్లా రకరకాల పద్ధతులు వస్తాయి. ఆ విచారణలో తత్వ విచారణ కూడా అవుతాం. ముందు ఆత్మానాత్మ విచారణ, మొదట్లో నిత్యానిత్య వస్తు విచారణ చేశాం. ఇప్పుడు ఆత్మానాత్మ విచారణ చేశాం. తర్వాత కార్యకారణాల విచారణ చేస్తాం. తర్వాత కదిలేది కదవరిది అనేటువంటి దాంట్లో శాశ్వతమైంది అశాశ్వతం అనే దాంట్లో సదసత్ వివేకం అని విచారణ చేస్తాం. దృశ్య వివేకంతో మళ్ళీ విచారణ చేస్తాం. అలా 5 రకాల వివేకాలు విచారణలు ఉన్నాయి. ఇదే కాకుండా తత్వస్య వాక్యార్థాల్లో జహర్ అజహర్ జహర్ అజహర్ అని మూడు లక్షణావృత్తి చేత ఒక విచారణ ఉంటుంది. ఇట్లా ఈ విచారణలో ప్రతిదీ కూడా సారాంశాన్ని గురువు ఉపదేశిస్తుంటే మనం అవధారణ చేస్తూ ఉండాలి. అవధారణ అంటే నీ మీద అప్లై చేసుకుని నిర్ణయంగా అనుభవంగా ఉన్నటువంటి. అందుకని అవధారయ అనే శబ్దం చాలా గొప్ప శబ్దం. ఇక్కడ దాన్ని నిలుపుకోవాలి. విక్షేపం అనగా మనస్సు చెలించుట. విక్షేపం అనే పదం ఎలా వచ్చిందంటే క్షోభ అంటే బాధ. బాధ అంటే సహజంగా ఉండకుండా కాస్త అటు ఇటుగా ఉండటం. ఇటుగా ఉంటే దుఃఖం, అటుగా ఉంటే సుఖం. సుఖం కూడా బాధే. ఒక వస్తువు బాధించబడిందంటే నిశ్చలంగా తటస్థంగా ఉన్న వస్తువు బాధ కలిగినప్పుడు ఇటు వచ్చినప్పుడు సుఖము, అటు వచ్చిన దుఃఖము. బాధ వచ్చినప్పుడు ఒకవైపు వచ్చే బాధ సుఖము, మరొక వచ్చిన బాధకం అంటే చెలింపజేయటం అనమాట. ఆ చెలింపజేసినప్పుడు వచ్చేటువంటి బాధని క్షోభ అంటారు. ఈ క్షోభ అనాత్మ భావన వల్ల వచ్చింది కాబట్టి దాన్ని విక్షేపము అని పేరు పెట్టారు. నిక్షేపం అంటే విక్షేపము, నిక్షేపము. నిక్షేపం అంటే క్షోభ లేకుండా స్థిరంగా హాయిగా, వాడికి ఏమి నిక్షేపంగా ఉన్నాడు అంటే ఏ బాధ లేకుండా ఉన్నాడు. విక్షేపంతో ఉన్నాడంటే బాధపడుతూ ఉన్నాడు. సుఖ దుఃఖాలు రెండు కూడా బాధే. ఈ విక్షేపం అనగా మనసు చెలించుట. చెలించడమే క్షోభ. ఇక్కడ ఇది ఈశ్వర భజన స్మరణ ధ్యానాదులచే పోగు. ఈ మనసు యొక్క చంచలత్వం పోవాలి అంటే దీనికి ఒక ఉపాయం చెప్పాడు. దాన్ని ఉన్నట్టుండి నువ్వు నిగ్రహించి ఆపుకోలేనప్పుడు దానికి ఏం చేయాలి? దానికి ఒక వేరే మార్గాన్ని, ఉపాయాన్ని చెప్పాలి. పిల్లవాడు చేత్తో ఒక బ్లేడ్ పట్టుకున్నాడు. అది బ్లేడ్ కోసుకుంటుందని తెలియదు. చాలా పచ్చి పిల్లవాడు. ఆట వస్తువు అనుకున్నాడు. ఇమ్మంటే ఇవ్వట్లేదు. పైగా అడిగితే ఇంకొంచెం గట్టిగా పట్టుకుంటున్నాడు. పట్టుకుంటేనే కోసుకుంటుందని భయపడుతుంటే నేను ఇవ్వడానికి కొంచెం గట్టిగా పట్టుకుంటాను. ఆ బ్లేడ్ కొంచెం గట్టిగా పట్టుకుంటే గ్యారంటీగా కోసుకుంటుంది. అప్పుడు ఉపాయం ఏంటి? ఒక అందమైన శబ్దం చేసేది కానీ రంగులతో ఉన్నటువంటి ఒక ఆట వస్తువు ఇస్తే దృష్టి దాని మీద వాళ్ళంగానే పిల్లవాడికి ఏమి తెలియదు కాబట్టి, అమాయకుడు కాబట్టి బ్లేడున్న సంగతి మర్చిపోయి చేతులు వేలు దాచి ఆ వస్తువు ఆట వస్తువు పట్టుకుంటాడు. ఆట వస్తువు పట్టగానే పెద్దలు ఏం చేయాలంటే బ్లేడ్ తీసి దాచేయాలి. అంతేగాని వాటి దగ్గర గట్టిగా లాక్కుందామని చూస్తే ఇంకొంచెం పోసుకుంటాడు. చాలా చిన్నపిల్లల మనస్తత్వంగా ఉంటుంది ఈ మనసు. అందువల్ల ఈ మనసు ఏం చేయాలి అంటే భగవంతుడి యొక్క భజన మీద, స్మరణ మీద, అలాగే యోగాభ్యాసం మీద, ధ్యానం మీద, ఓంకార ధ్యానం మీద, పిరమిడ్ ధ్యానం మీద, శాస్త్రీయ ధ్యానం మీద ఎలా అయినా సరే ఒక ఉపాయం. ఆ ఉపాయాలు కనుక ఆచరించినప్పుడు ఈ మనసు యొక్క విక్షేపము, చంచలత్వము కొంతవరకు తగ్గుతుంది. అది ఆ ధ్యానకాలంలో కాసేపు తగ్గుతుందేమో కానీ మళ్ళీ అది మామూలే. కాకపోతే ఏంటంటే తగ్గించడం అనేది నీకు చేత అయ్యి నీ కంట్రోల్కి వస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనసు యొక్క చంచలత్వాన్ని నీ అధీనంలో పెట్టుకొని నువ్వు ఆపుకోగలుగుతావు. ఒక్కోసారి ఫ్రీగా వదిలేయచ్చు. ప్రమాదం లేనప్పుడు మనసుని చెలించినా పర్వాలేదు. ప్రమాదం వచ్చినప్పుడు చెలించకుండా దాన్ని పగ్గం వేసి పట్టుకోవాలి. గుర్రానికి కళ్ళం వేసి లాగి పట్టుకుంటారు. కాబట్టి ఈశ్వర భజన, ఈశ్వర స్మరణ, ఈశ్వరుడి మీద కానీ, ఒక మంత్రం మీద, గురువుపదేశించిన మంత్రం మీద కానీ ధ్యానం చేయటం అనేటువంటిది
ఒక ఉపాయం. ఇది ఉపాయమే కాకుండా ఈ ధ్యానం వల్ల, ఈ భక్తి వల్ల యోగం చెందినప్పుడు అక్కడ వేరే మంచి ప్రయోజనం కూడా ఒకటి వస్తుంది. ప్రస్తుతానికి మనసుని జయించడానికి ఉపాయం వాడినా తర్వాత ఈ ధ్యాన ధారణల వల్ల ఆత్మసాక్షాత్కార అనుభవం దగ్గరికి వెళ్ళి చివరికి స్థిరత్వం కనుక కలిగితే ఆత్మానుభవం కూడా పొందవచ్చు. అంతవరకు ఈ ధారణలు కూడా పనికొస్తాయి. ఈ ధ్యానాధారణలు. 74వ శ్లోకం. మధ్యా స్థితి మేధ ఫల రక్త చర్మత్వగాపయై ధాతుభిః అనిత్వం పాదోరువక్షో భుజపృష్ఠమ మధ్యాస్తి మేధ ఫలరక్త చర్మత్వగాపయై ధాతుభిః అన్వితం పాదోరువక్షో భుజసృష్టమస్తకైః అంగైః ఉపాంగైః ఉపయుక్తం ఏతత్. విభజన చేస్తేనే తేలిగ్గా ఉంది. మధ్య, అస్థి, మేధ, ఫల, రక్త, చర్మ, త్వక్, అపయై, అపయ అంటే మొదలైనవి, ధాతుభిః ధాతువులు, ఏభిః అన్వితం పాదోరువక్షో భుజ పృష్ఠ మస్తకైః, ఇంకా అవయవాలు చెప్తాడు, అంగైః ఉపాంగైః ఉపయుక్తం ఏతత్. ఇక ఏతత్ ఈ దేహము ఏదైతే ఉన్నదో అది మధ్య, మూలిగా మధ్య, భూమిక మధ్యలో ఉంటుంది. మేధ మెదడు, ఫల రక్త చర్మ త్వక్ అపయై, మధ్య అంటే కొవ్వు, అస్థి అంటే ఎముకలు, మేధ అంటే మెదడు, ఫల అంటే మాంసము, రక్త అంటే రక్తము, చర్మ అంటే చర్మము, సూక్ష్మము చర్మము, త్వక్ అంటే బయట చర్మము. ఒక రకంగా కొవ్వు పదార్థాన్ని చర్మం అంటారు, పైన తోలుగా ఉండే దాన్ని త్వక్ అంటారు. అపయై అనేది ఈ నామములు కలిగినటువంటిది. ఏది ఈ ధాతువులు సప్తధాతువులచే అన్వితం కూడినవి. ఈ సప్తధాతువులు ఎలా వచ్చినాయి? నువ్వు తీసుకున్న ఆహారం వల్ల ముందు అన్నరసమై, తర్వాత రక్తమై, ఆ రక్తమే నాడులోకి పోయి ఒక మాంసాన్ని నిర్మించుకొని మాంసమై, ఆ పుష్టితో ఈ నాడులు కూడా బలపడి ఆ నాడుల ద్వారా రక్త ప్రసరణ అన్ని జరుగుతూ ఉంటే ఆ మాంసంలోకి అందుకున్నటువంటి లోపల ఉన్న ఎముకలోకి కొంత శక్తి పోయి ఆ ఎముక గట్టిపడి ఎముకలో నుంచి లోపల మూలికలోకి వెళ్ళి ఆ మూలికలో నుంచి శుక్ర శోణికాలు వచ్చి శుక్ర శోణికాలతోటి మళ్ళీ పిండోత్పత్తి అవుతుంది. అన్నం ఇదంతా అవుతుంది. సప్త ధాతువులుగా మారుతుంది అన్నం. ఈ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి వచ్చినటువంటి ఔషధాల్లో అన్నం ఒకటి. ఔషధాలు అంటే కొన్ని మందుగా పనిచేస్తాయి. అన్నం కూడా ఒక ఔషధమే. ఎందుకంటే ఆకలి అనే దానికి తీర్చడానికి ఇది మందు. ఆకలి బాగా తీర్చే మందు అన్నం. అది పృథ్వీ ఎక్కడి నుంచి వచ్చింది? జలం నుంచి. జలం ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని నుంచి. అగ్ని ఎక్కడి నుంచి? వాయువు నుంచి. వాయువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి. ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మ నుంచి. కాబట్టి అన్నం పరబ్రహ్మ అన్నం విచారణ చేస్తే. ఎందుకంటే బ్రహ్మ నుంచి ఆకాశం వచ్చినప్పుడు ఆకాశం కూడా బ్రహ్మ యొక్క విభూతి. ఆకాశం నుంచి వాయువు వస్తే వాయువు కూడా బ్రహ్మ యొక్క విభూతి.
వాయు నుంచి అగ్ని వస్తే అగ్ని కూడా బ్రహ్మ యొక్క విభూతి. చివరికి అన్నం వస్తే అన్నం కూడా బ్రహ్మ యొక్క విభూతి. బ్రహ్మ తప్ప రెండోది లేదన్నప్పుడు వేరే రూపంగా కనపడదాని విభూతి అన్నా ఆ పదార్థం బ్రహ్మ పదార్థమే. కాబట్టి అన్నం బ్రహ్మ, ప్రాణం బ్రహ్మ, మనస్సు బ్రహ్మ, బుద్ధి బ్రహ్మ, సర్వం బ్రహ్మ అని చెప్పడం జరిగింది. చూడటానికి వాటి యొక్క విభూతి కానీ జడ పదార్థాల యొక్క ఉత్పత్తితో జడ పదార్థాలు కూడా బ్రహ్మమే. మనం ఎందుకు దాన్ని అనాత్మని పక్కన పెడుతున్నామంటే జడ పదార్థానికి ఆత్మానుభవం రాదు కాబట్టే కానీ అది బ్రహ్మ కాదని పక్కన పెట్టట్లా. చైతన్య భాగంలో ఆత్మానుభవం బ్రహ్మానుభవం వస్తుంది కాబట్టి జడ పదార్థాన్ని వేరు చేసి చైతన్యాన్ని పట్టుకొని ఆ చైతన్యం నేనులో ఉందనుకొని ఆ నేను ఆత్మని, నేను బ్రహ్మని, అహం బ్రహ్మని ఈ చైతన్యం వైపు మనం ప్రయాణం చేసాం ఒక అనుభూతి కోసం. అనుభవం లేని బ్రహ్మ జడ పదార్థము, అనుభవం ఉన్న బ్రహ్మ చిత్ పదార్థం. ఈలో జడము చిత్తు రెండు ఉన్నాయి కాబట్టి అవే ఆత్మ అనాత్మ కాబట్టి ఆత్మగా ఉన్న చైతన్య అనుభవాన్ని తీసుకొని అనుభవం పొందాక జడ పదార్థాలు కూడా నీ స్వరూపమే అని చెప్పి అంతా నేనే అనుకుని సర్వం కల్వితం బ్రహ్మని, బ్రహ్మ కంటే వేరు లేదని, బ్రహ్మ యొక్క సృష్ట రూపం ఇదంతా. సృష్టి ఎక్కడి నుంచి చేశాడు? తానే సృష్టిగా మారాడు, సృష్టిలో చైతన్యంగా మారాడు. తానే సృష్టిగా మారి సృష్టిలో చైతన్యంగా మారాడు. సృష్టిగా మారిందేమో జడంగా ఉంది, చైతన్యంగా మారింది చిత్తుంది. విద్యానాలు విడదీయడానికి వీలు లేకుండా ఉన్నాయి. చిత్తున్నంత వరకు జడ పదార్థం సృష్టి ఉంటుంది. జడ పదార్థం సృష్టి లయమయ్యాక చిత్తు మాత్రమే మిగులుతుంది. చిత్తు మాత్రమే మిగిలినప్పుడు అది సచ్చిత్ ఆనంద స్వరూపంగా ఉంటుంది. ఇప్పుడు మన లక్ష్యం ఏంటంటే జడం ఉన్నప్పటికీ కూడా అనుభవం కోసం జడాన్ని పక్కన పెట్టి చిత్తుని వేరు చేసి విచారణ చేసి ఆ చిత్తులో ఉన్న చైతన్యం నేనని, నేనే ఆ చైతన్యం, చైతన్యమే నేనని, నేనే ఆ బ్రహ్మ, బ్రహ్మమే నేనని ఈ రకంగా మనం ఒక అనుభవానికి తీసుకెళ్ళాం. తీరా అనుభవం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాము? కేవలం చైతన్యం ఏంటి, ప్రపంచం అంతా నేనేగా అన్నావు. ఈ జడ పదార్థాలు కూడా నేనే అన్నావు, అనాత్మ కూడా నేనే అన్నావు. అప్పుడు అన్నం బ్రహ్మ, ప్రాణం బ్రహ్మ, మనసు బ్రహ్మ, విజ్ఞానం బ్రహ్మ, ఆనందో బ్రహ్మ అన్నావు. ఇవన్నీ చాంద్రోగ్యోపనిషత్తులు ఇచ్చాడు. ఎలాగో మొదట్లో వేరు చేసుకొని నేను బ్రహ్మాన్ని పోవాలి. అన్నమయ కోశం నేను కాదు, నేను ప్రాణమయ కోశాన్ని, ప్రాణమయ కోశం నేను కాదు, నేను మనోమయ కోశాన్ని, మనోమయ కోశం నేను కాదు, నేను విజ్ఞానమయ కోశాన్ని, విజ్ఞానమయ కోశం నేను కాదు, నేను ఆనందమయ కోశాన్ని, ఆనందమయ కోశం నేను కాదు, ఆనంద స్వరూపుణ్ణి అన్నాడు. ఇప్పుడు ఆనంద స్వరూపుడు అయ్యాక ఆనంద స్వరూపంగా ఉన్న నేనే ఆనందమయ కోశం సృష్టించి ఆనందమయ కోశం అంతర్యామిగా చేరాను. ఆనందమయ కోశము నా చేత సృష్టించబడ్డ అందులో అటువంటి ఆ పదార్థం నేనే. అందుకని ఆనందమయం, ఆనందం బ్రహ్మ, విజ్ఞానం బ్రహ్మ, మనస్సు బ్రహ్మ, ప్రాణం బ్రహ్మ, అన్నం బ్రహ్మ అని వెనక్కి తిరిగి వచ్చి సర్వం బ్రహ్మం అనేసారు. ముందు ఇది కాదు ఇది కాదు కాదని అనుభవం పొందాక అన్ని నేనే అనాలి. పిల్లలు కూడా అమ్మ కూడా అదే చెప్పింది. ఇది కాదు ఇది కాదు ఇది కాదని ఏదైతే అయ్యున్నావో అయిన తర్వాత అన్ని నేనే అనాలి. అలాగే బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని బ్రహ్మానుభవం వచ్చాక జగత్తు కూడా బ్రహ్మమే అనాలి. అంతా ఎందుకంటే జగత్తు బ్రహ్మ కాకపోతే కదా, అనాత్మ కూడా చైతన్యం కాకపోతే కదా. చైతన్యం అంటే చైతన్యం కాదు, బ్రహ్మ యొక్క ఒక భాగం. చిజ్జనములు రెండు ఒకేసారి సృష్టించబడ్డాయి. మనం ఎందుకు వేరు చేస్తున్నాం అంటే చిత్ అనేటువంటిది మనకు ఆత్మానుభవం వస్తుంది కాబట్టి వేరు చేస్తున్నాం. నేను అంటే నీ అవయవాలు, నీ చర్మము, నీ అంగాలన్నీ కూడా. నేను అంటే నీ తల వెంట్రుకలు, గోళ్ళు కూడా. చైతన్య అనుభవం వస్తే నేను మాత్రమే చైతన్యం, నేను మాత్రమే చిత్స్వరూపాన్ని, చైతన్య అనుభవం పొందినటువంటి నేను, ఆత్మ చైతన్యం రెండు ఒకటే కాబట్టి నేనే బ్రహ్మని అంటాం.
అనుభవం కోసం అలా వేరు చేసుకున్నాం కానీ అంతా బ్రహ్మమే. బ్రహ్మం తప్ప రెండోది లేదు. జగత్తు కూడా బ్రహ్మమే, అనాత్మ కూడా బ్రహ్మమే. ఇక్కడ వీడు తాత్పర్యం ఇవ్వలేదు. మూడు శ్లోకాలు కలిపి ఒకేసారి ఇచ్చాడు. అయినా కొంత చెప్పుకున్నాం మనం. తర్వాత శ్లోకం 74, 75, 76 మూడింటికి కలిపి ఒకే తాత్పర్యం పక్క పేజీలో ఇచ్చాడు. సరే. అహం మమేతి ప్రతితం శరీరం మోహాస్పదం చూలమితీర్యతే బుధైః నభో నభస్వత్ దహనాంబు భూమయా సూక్ష్మాని భూతాని భవంతి తాని. అహం మమ ఇతి ప్రతితం శరీరం మోహాస్పదం స్థూలం ఇతి తీర్యతే బుధైః నభో నభస్వద్దహనం దహనాంబు భూమయః సూక్ష్మాని భూతాని భవంతి తాని. టీకా. బుధై పండితుల చేత అహం నేను, మమ నాది, మమ అంటే నాది, నాది నుంచి నా వాళ్ళ మీద మమకారం వచ్చింది. మమకారం అంటే ఇది నాది, ఇది నా వాళ్ళు అనడం అనమాట. ఇతి అంటే అని ప్రతితం ప్రసిద్ధమైన మోహాస్పదం మోహమునకు చోటకు శరీరం దేహము స్థూలమని తీర్యతే చెప్పబడుతున్నది. నభో నభత్ స్వద్ధ అనాంబు భూమయ హమ. నభ అంటే ఆకాశము, నభన్వత్ అంటే ఆకాశం నుంచి వచ్చినటువంటి వాయువు, దహన అంటే వాయువు నుంచి వచ్చినటువంటి అగ్ని, అంబు అంటే అగ్ని హలో ఒక్క నిమిషం. సారీ ఫర్ ఇంటరప్షన్. ఈ ఫోన్ లోనే ఒక దుర్వార్త వస్తుంది. ఇంట్లో వాళ్ళకి అప్పు చెప్పేసాను. ఓకే. ఇందాక చెప్పాం కదా, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి అంబు అంటే జలము, జలం నుంచి భూమయ భూమి అనున్నది. ఒకదానికంటే ఒకటి సూక్ష్మంగా అంటే ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మం. భూమి నుంచి పైకి వెళ్తే కింద నుంచి పైకి వెళ్తే భూమి అనేది స్థూలము, భూమి కంటే సూక్ష్మం జలము, జలము కంటే సూక్ష్మం అగ్ని, అగ్ని కంటే సూక్ష్మం వాయువు, వాయువు కంటే సూక్ష్మం ఆకాశం, ఆకాశం కంటే సూక్ష్మాతి సూక్ష్మము ఆత్మ లేక బ్రహ్మము, బ్రహ్మ కంటే సూక్ష్మం లేదు. అవంతి అగుతున్నది. కానీ ఈ పదము పై శ్లోకమునకు అన్వయించును. ఆ పైన రక్త మాంసం చెప్తాం కదా, అక్కడ అన్నము దగ్గర నుంచి మీకు చెప్పారు. అన్నం ఔషధం నుంచి వచ్చింది, ఔషధం కృషి నుంచి వచ్చింది, కృషి జలం నుంచి వచ్చింది పైనే చెప్పాం. కాబట్టి ఈ రెండో శ్లోకం పైదానికి అన్వయం.
చదవకముందే చెప్పాను మనం. 3వ శ్లోకం 76. పరస్పరాంశైర్మి మిలితాని భూత్వా స్థూలాని చ స్థూల శరీర హేతవః మాత్రా తదీయ విషయా భవంతి శబ్దాదయః పంచ సుఖాని భోక్తుః. పరస్పరాంశైః మిలితాని భూత్వా స్థూలాని చ స్థూల శరీర హేతవః మాత్రాః తదీయాః విషయాః భవంతి శబ్దాదయః పంచ సుఖాని భోక్తుః. ఇక తాని ఆ సూక్ష్మభూతములే పరస్పరాంశైః ఈ సూక్ష్మభూతాలే వీటి యొక్క అంశ దాంట్లో వాటి యొక్క అంశ పరస్పర అంశాలన్నీ కూడా మిలితాని అన్యోన్యాంశముల వలన కలిసినవి. ఇక్కడ పంచీకరణ చెప్తున్నాడు. భూత్వా అయి స్థూలానిక గొప్ప విన్ని భవంతి ఆగుతున్నవి. ఈ పైన చెప్పినవన్నీ కూడా సూక్ష్మభూతాలు. సూక్ష్మభూతాలు ఒకదాని యొక్క అంశ అన్ని కొన్ని అంశాలుగా విభజించి అన్నిటిని కూడా అంశాలుగా విభజించి దీని యొక్క అంశ దాంట్లో దాని యొక్క అంశ దీంట్లో అన్ని కలిసి ఒక పంచీకరణ పద్ధతి తర్వాత చెప్తాం. ఆ రకంగా 5 భూతాలు కూడా ఒక్కొక్కటి 5 భాగాలయ్యి ఒక భాగం అర్ధ భాగం ఉండగా మిగతా 4 భాగాలు 4 పరకలై 4 పరకల్లో ఉన్నటువంటివి 4 కూడా తాను కాక మిగతా వాటిలో కూడా ఒక్కొక్క అంశం కలిసి పరస్పర అంశాల యొక్క సమ్మేళనంతో పంచీకరణతో ఈ స్థూల భూతాలు కానీ ఇంద్రియాలు కానీ 25 తత్వాలు కానీ తయారైనవి చెప్తున్నాడు. స్థూలానిక గొప్ప విన్ని భవంతి అగుచున్నది. కానీ ఆ స్థూలభూతములే స్థూల శరీర హేతవాహ. స్థూలభూతాల యొక్క పంచీకరణతో స్థూల శరీరము, సూక్ష్మభూతాల యొక్క పంచీకరణతో ఆ పిండాల పంచకంలోని 25 తత్వాలు వచ్చినాయి. ఇవి కారణములు. భోక్తు అనుభవించవాడు జీవునికి శబ్దాదయ శబ్దము మొదలగు పంచ 5 తదీయ ఈ భూత సంబంధములైన మాత్రాహ శబ్దాది మాత్రలే సుఖాయ సుఖము కొరకు విషయాహ చందనాది విషయములు భవంతి ఆగుతున్నవి. తాత్పర్యం. 3 శ్లోకములు పరస్పర సంబంధము కలిగి ఉన్న కారణం చేత ఒకే రకమైన అన్వయాన్ని ఒక్క చోటనే ఈ తాత్పర్యంగా చెప్పడం జరిగింది. మెదడు రక్తము, మెదడు 1, రక్తము 2. అలాగే ఇక్కడ ఇచ్చారు కదా, మజ్జ, ఎముకలు, రక్తము, మాంసము, లోపలి చర్మము, బయటి చర్మము. ఇవన్నీ సప్తధాతువులు. అవి కాకుండా అవయవాలు, అంగాలు చెప్పాడు. పాద, పాదోహు, వక్షోహు, భుజ, పృష్ఠ, పాదాలు, పొట్ట, వక్షస్థలం, భుజాలు, ఇలాంటి చేతులు, కాళ్ళు, ఇవన్నీ అవయవముల చేతను. కన్ను, ముక్కు అని ఉపాంగముల చేతను. ఇవి కూడా అవయవాలే. ఈ కన్ను, ముక్కు కూడా లోపల ఇంద్రియం సూక్ష్మంగా వేరే ఉంది. ప్రస్తుతానికి ఇది కూడా రక్తమాంసాలతో ఉన్నది. కన్ను, ముక్కు, చెవు కూడా ఉపాంగముల చేతను కూడి ఉన్నది. ఇది నేను నాది అని ప్రసిద్ధమైనదగు అగు శరీరము, స్థూల శరీరము చెప్పవచ్చు. అజ్ఞానంలో ఈ శరీరమే నేను అని కానీ ఒక్కొక్కప్పుడు నా శరీరం అని, ఈ శరీరం నాది అని కూడా అంటున్నాం. గడపట్టడం తెలియకపోయినా ఒక్కోసారి అంటున్నాం. నా కాలు, నా చేయి కూడా అంటున్నాం. ఆకాశము, వాయువు, అగ్ని, ఉదకము, భూమి అనేవి సూక్ష్మ రూపములకు భూతములు. సూక్ష్మములకు సమయమందు ఆ భూతములే అన్యోన్యాంశములచే చేరినవై స్థూలములకు చున్నవి. ఈ స్థూలములే స్థూల శరీర కారణములు. అనుభవించువాడు జీవునికి
ఆ స్థూలభూత సంబంధములకు శబ్దాది పంచమాత్రులే విషయములగుచున్నవి. అనగా జీవునికి సుఖము కొరకు భూత సంబంధములైన శబ్దాది పంచమాత్రులే చందనాది విషయములని 3 శ్లోకముల యొక్క తాత్పర్యము. ఈ శరీరం యొక్క భోగం కోసమే ఈ ఇంద్రియాలన్నీ పాటుపడుతున్నాయి. స్థూల శరీరం యొక్క భోగం కోసం సూక్ష్మ శరీరం పాటుపడుతుంది. సూక్ష్మ శరీరము స్థూల శరీరాన్ని ఆశ్రయించి ఉంది. ఎక్కడెక్కడ ఆశ్రయించి ఉంది? అవయవాలు అంగాలు చెప్పాడు, ఉపాంగాలు చెప్పాడు. ఈ ఉపాంగాలు ఏవైతే ఉన్నాయో అవి గోళకాలు. ఆ గోళకాలను ఆశ్రయించి ఈ సూక్ష్మ శరీరం యొక్క ఈ 17 తత్వాలు మరి 5 విషయాలు ఆశ్రయించి ఉన్నాయి. ఈ 17 తత్వాలను చెప్తాము. మనసు బుద్ధి అని 2 చెప్పినప్పుడు 19 తత్వాలని చెప్తాము. మనసు బుద్ధి చిత్తం అహంకారం 4 చెప్పినప్పుడు 4 విడగొట్టుకున్నప్పుడు 19 ఉన్నాయి. 2గానే విడగొట్టుకున్నప్పుడు అంతఃకరణని 2గా విడగొట్టుకుంటేనేమో 17. చతుష్టయము అంతఃకరణ చతుష్టయం 4గా విడగొట్టుకుంటే అదేమో 19గా ఉంది. ఏంటి 19, 17? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణాలు, 3, 15. మనసు బుద్ధి కలిపి 17. లేకపోతే మనసు బుద్ధి చిత్త అహంకారం కలిపితే 19. కాబట్టి సూక్ష్మ శరీరం 17 కింద చెప్పడం జరిగింది. ఈ పంచీకరణం ఎలా ఉంటుంది? వీరికి నోటి మాటగా చెబుతాం, పట్టం చూస్తే కానీ అర్థం కాదు. మీకు నోటి మాటగా చెప్తాను. ఆకాశం 2 భాగములై మిగతా ఒక అర్ధ భాగం అట్లుండగా రెండో అర్ధ భాగం 4 పరకలై ఉంది. 25లో సగం పరక. అలాగే వాయు కూడా 2 అర్ధ భాగములై ఒక అర్ధ భాగం అట్లుండగా రెండో అర్ధ భాగం 4 పరకలై. అగ్ని కూడా 2 అర్ధ భాగములై ఒక అర్ధ భాగం అట్లుండగా రెండో అర్ధ భాగం 4 పరకలైంది. జలము 2 అర్ధ భాగములై ఒక అర్ధ భాగం అట్లుండగా రెండో అర్ధ భాగం 4 పరకలైంది. పృథ్వీ కూడా 2 అర్ధ భాగములై ఒక అర్ధ భాగం అట్లుండగా రెండో అర్ధ భాగం 4 పరకలైంది. ఇప్పుడు చూస్తే పంచభూతాలన్నీ కూడా 5 కూడా 5 అర్ధ భాగాలు ఒక పక్కన ఉన్నాయి. 5 కూడా 4 వేసి 4, 16 ఇప్పుడు పక్క ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆకాశం అర్ధ భాగానికి ఆకాశం మిగతా అర్ధ భాగం 4 పరకలైంది ముట్టుకోకుండా వాయువు, అగ్ని, జలము, పృథివీ 4 కదా. ఈ 4లో ఈ 4, 16 ఉన్నాయి కదా. మొత్తం 5, 4, 20లో ఒక 4 ముట్టుకోవట్లేదు. ఆకాశాన్ని అర్ధ భాగం పట్టుకున్నప్పుడు ఆకాశం 4 ముట్టుకోవట్లేదు. మిగతా 4, 16లో వాయులో ఒకటి తీసుకో, అగ్నిలో ఒకటి తీసుకో, జలంలో ఒకటి తీసుకో, పృథ్వీలో ఒకటి తీసుకో. 4 4 పరకలు తీసుకుంటే ఎంత అయింది? అర్ధ అయింది. ఆకాశం అర్ధలో ఈ అర్ధ కలిపితే ఏమైంది? సూక్ష్మ ఆకాశం కాస్త స్థూల ఆకాశం అయింది. ఈసారి వాయువుని తీసుకో, అర్ధ భాగం అక్కడ ఉంది. వాయు యొక్క మిగతా అర్ధ భాగం 4 పరకలైంది తీసుకోవచ్చు. మిగతా 4 ఉన్నాయి కదా. ఆకాశము వాయువు వదిలేస్తే అగ్ని, జలము, పృథివీ 4 ఉన్నాయి. 4, 16లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క తక్కువ 4 తీసుకొని ఆ 4 తీసుకొచ్చి వాయు యొక్క అర్ధ భాగంలో కలిపితే సూక్ష్మ వాయువు అర్ధ భాగము ఈ 4 పరకలు మిగతా భూతాల యొక్క 4 పరకలు కలిపేసరికి 2 అర్థాలు కలిపి నిండయింది. స్థూల వాయువు అయింది. స్థూల వాయువు భూతము. అలాగే అగ్నిలో ఉన్న సగము మిగతా భూతాల యొక్క పరకలు 4 తీసుకొచ్చి కలిపితే సూక్ష్మ అగ్ని కాస్త స్థూల అగ్ని భూతం అయింది. అలాగే సూక్ష్మ జలభూతము స్థూల జలభూతం అయింది. సూక్ష్మ పృథ్వీ భూతము స్థూల పృథ్వీ భూతం అయింది. ఇప్పుడు స్థూల పంచమహాభూతాలు అయింది. అంతకుముందు పంచీకరణ కాకముందు సూక్ష్మ పంచభూతాలు ఉంటే ఇలా అర్ధభాగము పరక చొప్పున 5, 5, 25 అయితే ఒకటి వదిలేసి 4, 4, 16 ఆ వదిలేసిన ఒకదానికి ఈ అర్థానికి అర్థం కలిపినప్పుడు 5 సూక్ష్మ భూతాలు కూడా 5 స్థూల భూతాలు.
ఈ 5 స్థూలభూతాలే ఇవాళ మన శరీరంలో ఉన్నాయి. అయితే స్థూలభూతాలు ఆ రకంగా ఉన్నాయా అంటే అది ఆ రకంగా లేకుండా సప్తధాతువులుగా, అవయవాలుగా, అంగములుగా, ఉపాంగములుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? మనం ఈ పంచభూతాల్లో వచ్చినటువంటి పృథ్వీ నుంచి ఔషధాలు, ఔషధం నుంచి అన్నము, అన్నము వల్ల శుక్ల శోణితాలతోటి ఈ సప్తధాతుమయ శరీరం తయారైంది. కాబట్టి దీంట్లో ఏమున్నాయి అంటే ఆ పంచభూతాలు ఇందులో ఉన్నాయి, కానీ ఆ రూపంలో లేకుండా సప్తధాతువుల రూపంలో ఉన్నాయి. అందుకే ఈ శరీరము అన్నమయం అన్నాం. అన్నంతో తయారైంది కాబట్టి అన్నమయం అన్నాం. పృథ్వీతో తయారైంది కాబట్టి పృథ్వీ అంటే మృత్తిక, మట్టి. కాబట్టి మర్త్యుడు అన్నాం. మట్టితో తయారైంది కాబట్టి మర్త్యుడు అన్నాం. పృథ్వీతో తయారైన స్థూల దేహం కాబట్టి వాడిని పార్థివుడు అన్నాం. ఈ ప్రాణం పోయిన తర్వాత దీన్ని పార్థివ శరీరం అన్నాం. శవాన్ని పార్థివ అంటే మట్టితో తయారైనటువంటి శరీరం. మళ్ళీ పూడ్చిపెడితే మట్టిలోనే కలిసిపోతుంది. కాల్చినా కూడా కొంత ఘన పదార్థం మట్టిలో కలుస్తుంది, వాయు పదార్థం ఆవిరైపోయి జలంలో కలుస్తుంది, వాయువులో కలుస్తుంది, శరీరంలో ఉన్న భాగాల్లో ఉన్న ఖాళీలన్నీ ఆకాశంలో కలిసిపోతాయి. శరీరంలో ఉన్నటువంటి ఉష్ణత్వం అంతా పంచభూతాల్లో ఉన్నటువంటి అగ్నిలో కలిసిపోతుంది. ఈ రకంగా పంచీకరణ భూతాలన్నీ కూడా స్థూల శరీరంగా ఉన్నవన్నీ దహనము ఖండము చేయం కానీ కొంతకాలానికి మళ్ళీ బయట ఉన్నటువంటి అపంచకృత పంచ సూక్ష్మ భూతాల్లో కలిసిపోతాయి. అపంచకృత సూక్ష్మ పంచభూతాలే పంచీకరణతో స్థూల పంచభూతాలే మన శరీరావయవాలు సప్తధాతులు అయ్యాయి. ఈ విధంగా స్థూల పంచీకరణ చెప్పడం జరిగింది. పంచప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం అపంచీకృత భూతోద్ధం సూక్ష్మాంగం భోగ సాధనం. ఈ 17 తత్వములతో కూడిన సూక్ష్మ శరీరము జీవనకు సుఖ సాధనం అవుతున్నది. ఇందాక చెప్పాను కదా, ఈ సూక్ష్మభూతాల యొక్క పంచీకరణతో స్థూలభూతాలే సప్తధాతుమయంగా అవయవాలతో ఉపాంగాలతో కూడినటువంటి ఒక స్థూల శరీరం తయారైంది. దీంట్లో ఉన్న సూక్ష్మ శరీరం 17 తత్వాలతో తయారైందని ఇక్కడ చెప్తున్నాయి. సూక్ష్మ అది ఎట్లా తయారైందంటే దానికి ఒక పంచీకరణ మళ్ళీ చెప్పాలి. పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం శరీరం సుఖదుఖానాం భోగాయత నముచ్యతే. 25 తత్వములతో కూడిన స్థూల శరీరము జీవుని యొక్క సుఖదుఖానుభవములకు సాధనం. 25 తత్వాలతో కూడినటువంటి స్థూల దేహము 25 తత్వాల్లో కూడా ఏముంది అక్కడ? అది కూడా రక్తమాంసాలు సప్తధాతువులే. అందుకని వాటిని ఏమన్నా ఉంటే గోళకాలు అన్నాం. ఈ గోళకాల్లో సూక్ష్మమైనటువంటి ఇంద్రియాలు వచ్చి చేరాయి. పైకి చెప్పినటువంటి 17 ఇంద్రియాలు ఈ 17 గోళకాల్లో వచ్చి చేరాయి. ఒకవేళ 19 అనుకుంటే 19 గోళకాలు వచ్చి చేరాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? సూక్ష్మభూతాలన్నీ, ఈ సూక్ష్మదేహ ఇంద్రియాలన్నీ కూడా రజోగుణ సంబంధం. స్థూల పంచభూతాలతో తయారైన 25 తత్వాల్లో ఉన్న గోళకాలన్నీ కూడా తమోగుణ సంబంధం. కాబట్టి పంచకరణలో తమోగుణ సూక్ష్మ ఆకాశం 2 భాగములై, తమోగుణ సూక్ష్మ వాయువు 2 భాగములై, అర్ధ భాగము తమోగుణ సూక్ష్మ వాయువు 4 భాగములై, అలా తమోగుణ అని చెప్పాలి. రజోగుణానికి పంచీకరణ లేదు. రజోగుణం అన్నీ కూడా ఇంద్రియాల యొక్క అధిష్టాన దేవతలో ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క సమిష్టి ఇంద్రియాలే ఈ దేహంలో గోళకాలు తయారాక వ్యష్టి ఇంద్రియాలుగా వచ్చి ఆ గోళకాల్లో సూక్ష్మ శరీరంగా వచ్చి కూర్చున్నాయి. ఆ రకంగా తర్వాత చెప్పాలి. వివరం వస్తాయి. ఈ గ్రంథంలో కొంతవరకే టచ్ చేస్తారు, అది విడిగా చెప్పుకుందాం.
ఈ 25 తత్వాలు ఎలా వచ్చాయో మనకి 8 నిమిషాలు ఉంది కాబట్టి సుమారుగా చెప్తాం. అతనితో చెప్పిన మీ దగ్గర యూట్యూబ్ ఉండొచ్చు, కావాలంటే మరొక రోజు కూడా పట్టణంతో కూడా చెప్దాం. ఇటు ఆడియో వీడియో ఉంది కాబట్టి యూట్యూబ్ లో మరొకసారి పనిచేయగల అందరికీ కూడా ఈ జీవులోనే పట్టణంతో చెప్పదలుచుకున్నాను ఒక రోజున. ఇప్పుడు 25 తత్వాలు ఎలా వచ్చినాయి? పైన స్థూల భూతాల పంచీకరణకి దీనికి కొంచెం భేదం. అక్కడ 5 భూతాలు కూడా అర్ధ భాగం 4 పరకలుగా వచ్చేసరికి ఒక్కొక్క దాంట్లో మిగతా వచ్చి చేరేయని చెప్పేసి అక్కడ అయిపోయింది. ఈ సూక్ష్మ భూతాల యొక్క గోళకాలు ఉపాంగాలు, అది అవయవాలను సప్త ధాతులకు వచ్చింది. ఇది ఉపాంగాలు ఎలా వచ్చినాయి అంటే గోళకాలు ఎలా వచ్చాయి అన్నప్పుడు సూక్ష్మాకాశము 2 భాగములై అర్ధ భాగము ఆకాశము జ్ఞాతకు గోళకమైన, రెండవ అర్ధ భాగము 4 పరకలై ఒక పరక సూక్ష్మ ఆకాశము సూక్ష్మ వాయువుతో కూడి మనస్సునకు గోళకమైన, రెండవ పరక సూక్ష్మ ఆకాశము సూక్ష్మ అగ్నితో కూడి బుద్ధికి గోళకమైన, మూడవ పరక సూక్ష్మాకాశము సూక్ష్మ జలముతో కూడి చిత్తమునకు గోళకమైన, నాలుగవ పరక సూక్ష్మాకాశము సూక్ష్మ పృథ్వీతో కూడి అహంకారమునకు గోళకమైన. జ్ఞాత మనసు బుద్ధి చిత్త అహంకారాలు ఈ 4 ఒకటి 5 కానీ వీటిని అంతరింద్రియాలు అంటారు. ఈ అంతరేంద్రియాలు ప్రధానంగా ఆకాశం చేత పంచబడింది కాబట్టి దీన్ని ఆకాశ పంచకం అన్నారు. అదే మాదిరిగా సూక్ష్మవాయువు అర్ధ భాగము జ్ఞానవాయువు అయింది, రెండవ అర్ధ భాగము సూక్ష్మవాయువు 4 పరకలై ఒక పరక సూక్ష్మవాయువు ఆకాశంతో కూడి సమాన వాయువు, రెండవ పరక సూక్ష్మ వాయువు అగ్నితో కూడి ఉదాన వాయువు, మూడవ పరక సూక్ష్మ వాయువు సూక్ష్మ జలముతో కూడి ప్రాణవాయువు, నాలుగవ పరక సూక్ష్మ ఆకాశము సూక్ష్మ పృథివీతో కూడి అపాన వాయువులకు గోళకాలైనవి. వాయువులు గోళకాలైనవి. ఈ వాయువులు ఎక్కడి నుండి పనిచేస్తాయో అటువంటి ఉపాంగము ఒక అవయవము అయింది. సూక్ష్మ అగ్నిభూతము 2 భాగములై అర్ధ భాగము చక్షురింద్రియములకు గోళకమైంది, రెండో అర్ధ భాగము 4 పరకలై ఒక పరక సూక్ష్మ అగ్నిభూతము సూక్ష్మాకాశంతో కూడి శ్రోత్రేంద్రియములకు గోళకమైంది, రెండో పరక సూక్ష్మ అగ్ని సూక్ష్మ వాయువుతో కూడి త్వగింద్రియములకు గోళకమైంది, మూడో పరక సూక్ష్మ అగ్ని సూక్ష్మ జలముతో కూడి జిహ్వేంద్రియములకు గోళకమైంది, మూడో పరక సూక్ష్మ అగ్ని సూక్ష్మ పృథివీతో కూడి ఘ్రాణేంద్రియములకు గోళకమైంది. దాన వాయు ప్రధానంగా పంచబడ్డది, వాయు పంచకమై ప్రాణేంద్రియాలైంది. ఇప్పుడు అగ్ని ప్రధానంగా పంచబడ్డది, అగ్ని పంచకమై పంచ జ్ఞానేంద్రియాలైంది. జల పంచకం సూక్ష్మ జలం అర్ధ భాగము రసములకు గోళకమైన, రెండో అర్ధ భాగం 4 పరకలై ఒక పరక సూక్ష్మ జలము సూక్ష్మ ఆకాశంతో కూడి శబ్ద విషయమునకు గోళకమైన, రెండో పరక సూక్ష్మ జలము సూక్ష్మ వాయువుతో కూడి స్పర్శ విషయమునకు గోళకమైన, మూడో పరక సూక్ష్మ జలము
సూక్ష్మ అగ్నితో కూడి రూప విషయములకు గోళకమాయను, నాలుగవ పరక సూక్ష్మ జలము సూక్ష్మ పృథివీతో కూడి గంధములకు గోళకమాయను. ఇది జల పంచమం. ఆఖరికి పృథ్వీ పంచమం పంచకర్మేంద్రియాలైనవి. సూక్ష్మ పృథ్వీ రెండు భాగములై అర్ధ భాగం వాయుంద్రియములకు గోళకమాయను, రెండవ అర్ధ భాగము సూక్ష్మ ఆకాశంతో కూడి వాగింద్రియములకు గోళకమాయను, రెండవ పరక సూక్ష్మ పృథివీ సూక్ష్మ వాయువుతో కూడి పాణీంద్రియములకు గోళకమాయను, మూడవ పరక సూక్ష్మ పృథివీ సూక్ష్మ అగ్నితో కూడి పాదేంద్రియములకు గోళకమాయను, నాలుగవ పరక సూక్ష్మ పృథివీ సూక్ష్మ జలముతో కూడి గుహేంద్రములకు గోళకమాయను. ఇది పృథివీ పంచకము, ఐదు కర్మేంద్రియాలు. ఈ విధంగా 25 తత్వాలు వచ్చినాయి. జ్ఞాప అనేవాడు 25వ వాడు. మిగతా 24 తత్వాల్లో సప్తస్పర్శ రూప రసగంధాలు జల పంచకంలో 5. ఈ కారణ శరీరంలో వాసనగా ఉంటే బయట సప్తస్పర్శ రూప రసగంధాలతో ప్రారంభ కర్మ అనుభవిస్తున్నాం. అది కారణ శరీరానికి 5 విషయాన్ని పక్కన పెడితే, మిగతా 20లో జ్ఞాత పక్కన పెడితే 19 ఉన్నాయి. 19లో ఆకాశ పంచకంలో అంతఃకరణ చతుష్టయం 4 ఉంది. వాయు పంచకంలో పంచప్రాణాలు 5 ఉన్నాయి. 5, 4, 9. జ్ఞానేంద్రియాలు అగ్ని పంచకంలో 5 ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు 9, 5, 14 ఉన్నాయి. కర్మేంద్రియాలు 5 ఉన్నాయి పృథ్వీ పంచకంలో. దీంతో కలిపి 19 అయింది. 15, 4, 19. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, పంచప్రాణాలు 5, 3, 5, 15. అంతఃకరణ చతుష్టయం 4, 19. ఈ 19 సూక్ష్మ శరీరం అయింది. అంటే సూక్ష్మ శరీరానికి గోడకాలు. సూక్ష్మ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఇంద్రియాలకి అధిష్టాన దేవతలు ఉన్నారు. ఈ అధిష్టాన దేవతలు అంతా కూడా ఈశ్వరుని యొక్క సమిష్టి ఇంద్రియాలు. ఆ సమిష్టి ఇంద్రియాలే పిండాండంలో జీవుని యొక్క ఈ గోళకాలు ఎప్పటికీ తయారైనవి. అక్కడి నుంచి ఆ సమిష్టి ఇంద్రియాలు వీటిలో చేరి జీవుల్లో వ్యక్తింద్రియాలుగా పనిచేస్తున్నాయి. ఈ సంగతి మళ్ళీ రేపు చెప్పుకుందాం. 77వ శ్లోకం రేపటి నుంచి. ఈ పంచకరణ మళ్ళీ వేరే ఒక రోజు పాఠం పెట్టుకుందాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.